హాయ్ హలో, నేను మీ కృష్ణన్. ఏ డే విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మైదక్కూర్ ఎమ్మెల్యే గారు పుట్ట సుధాకర్ యాదవ్ గారితో ఈ కార్యక్రమం కొనసాగబోతుంది. బిజినెస్ రూట్ వేరు, మరి రాజకీయ రూట్ వేరు. మీరు ఈ రెండింటిని ఏ యాంగిల్లో చూస్తున్నారు? ఆనెస్ట్గా మనం చేసే పనిలో నిజాయితీగా ఉంటే. 2 దఫాలు ఓడిపోయారు, 3వ దఫా సక్సెస్. ఓడిపోవడము గెలవడం అనేది మన చేతులు లేదు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు వ్యాపారం? 1978 5వ తారీఖు 8వ నెల ఆగస్టు. బీసీ మొదటిసారిగా కడప జిల్లా నుండి గెలిచారు. ఇది ఒక పునాదిగా ఉండాలని చాలా మంది కొంత అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? గోడకు ఇష్యములు ఎక్కుతుంటాయి, ఒకటి ఎక్కితే ఒకటి లాగేస్తారు కిందికి. ఈ 1 year పరిపాలనలో మీరు అనుకున్న రిజల్ట్ అంటే అలవాటు 5 ఏళ్ళ నుంచి అలవాటు ఉండేవాళ్ళు ఒకేసారి మారాలంటే మారలే. కూటమి ఎంతకాలం ఉండే అవకాశం ఉంటుంది సార్? కలిసి ఉంటారు అనుకోవచ్చా? మన ఇద్దరు ఇక్కడ కూర్చోన్నాం, రేపు పొద్దునకి మీరు ఉంటూనే ఉంటున్నా మనకి తెలియదు. మీ మీద ఒక ఐటీ దాడి కూడా జరిగింది. ప్రభుత్వం అది లేదు, ప్రభుత్వం వాళ్ళది ఉంది. ఎవరు చేయనటువంటి పని మనం చేయాలి. విద్యా వైద్యము అంటే ఒకటి ప్రైవేట్లో ఉంది, గవర్నమెంట్లో ఉంది. ఒకే విధానంలో ఉండాలంటే ఇంకెంతకాలం పట్టే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మా నాయకుడు లాస్ట్ గవర్నమెంట్లో విద్య అనేది నాడు నేడు తీసుకొచ్చారు వాళ్ళు. కాదు, ప్రశ్నపత్రి అప్పుడే బాగుందంటారు సార్. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వైసీపీ వాళ్ళకి మాత్రం పని చేయకూడదు. మనం పని చేసినట్లయితే పాముకు విషమిచ్చి పోసినట్టే. నన్ను నువ్వు గన్ పెట్టి కొట్టాలని ఉంటావు, నేనేమనుకుంటా నిన్నే గన్ పెట్టి కొట్టాలనుకుంటా. పొలిటికల్ అంటే నేను దగ్గర పోయేవాని కాదు. అప్పుడే నేను అవినీతి చేయనివ్వను. ఎవరిని ఉద్దేశించి స్టేట్మెంట్ చేశారు అసలు? అంటే ఇప్పుడు అంటే మీ దృష్టికి ఏదో కొంత వచ్చినట్టే కదా. ఎస్, ఆ సూపర్ 6 గురించి చెప్పండి. ఇప్పుడు ఇక ఇది స్టేట్ వైజ్ పాలసీ, ఇప్పుడు చెప్పండి. డబ్బులు పరిస్థితులు లేదు, కష్టంగా ఉన్నా కూడా. హాయ్ హలో, నేను మీ కృష్ణ. ఏ డే విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మైదక్కూర్ ఎమ్మెల్యే గారు పుట్ట సుధాకర్ యాదవ్ గారితో ఉన్నాం. సార్ నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నా, ఫైన్. యాక్టివ్గా ఉన్నట్టున్నారు. మామూలు అంతే, యాక్టివ్ మామూలు. అది సార్ మీ వయసు ఎంత ఉంటుంది? మాది 61. 61 అయినా కొంత ఈ యువతరంతో కాస్త స్పీడ్గానే అందుకున్నట్టున్నారు కదా. ఇది మామూలు అంతా, దానికి ఏమి అంత ప్రాబ్లం ఉండే ఉంటుంది కదా సార్. అట్లేముండదా? అట్లేముండదు. సార్ యాక్టివ్ అయితే ఉన్నారు. సుధాకర్ యాదవ్ గారు బిజినెస్లో సక్సెసా, పొలిటికల్లో సక్సెసా? అంటే సక్సెస్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనం కష్టపడే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం కష్టపడితే ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఆ నానుడితే మేము ముందుకు పోతాం, అంతేగాని ఫలితం గురించి కష్టపడాలా, ఆడ సక్సెస్ ఏదో సక్సెస్ గురించి ఆలోచించాలి పనిలే. మనము చేసే పని నిజాయితీగా ఆనెస్ట్గా చేయాలి, ఫలితం గురించి ఆశించకూడదు. అది మా కాన్సెప్ట్. సో బిజినెస్ రూట్ వేరు, మరి రాజకీయ రూట్ వేరు. మీరు ఈ రెండింటిని ఏ యాంగిల్లో చూస్తున్నారు? ఏదైనా ఒకటే, ఇప్పుడు రాజకీయమైనా ఒకటే, బిజినెస్ అయినా ఒకటే. ఏదైనా కూడా మనం ఆనెస్ట్గా మనం చేసే పనిలో నిజాయితీగా ఉంటే ఫలితం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. 2 స్టేట్లకు ర్యాంకులు దాదాపు చాలామందికి అంటే కొంత
ఇప్పుడిప్పుడు ఇంకా ఎక్కువ బయటకు వచ్చింది అనుకోండి, అంటే అక్కడ మంత్రి వర్యులు ఇక్కడ మంత్రి వర్యులు వాళ్ళ పిల్లలను మీ యొక్క పిల్లలకు చేసుకున్నారు. పొలిటికల్ బాగానే ఉంది కదా, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ బాగానే లాబింగ్ చేస్తారా? ఇన్ఫ్లుయెన్స్ అనేది నథింగ్, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు. నేను ఒకటే చెప్పిన కదా మీకు సార్, ఆనెస్ట్గా నిజాయితీగా ఎక్కడ ఉంటే అక్కడ పనిచేస్తే మనకు అదే గౌరవం ఇస్తుంది. 2 స్టేట్లలో హవా అంటే మీది సాగిస్తున్నారు అన్నది కూడా, అంటే బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే ఇట్లా ఇవన్నీ కూడా కొంత ఉండదు మరి. అవన్నీ ఏం లేదు, మామూలు జనాలు అనుకుంటా అంటారు. మనం చేసే పనిలో పనితనం ఉంటుంది అంతే. ఇంకా సో ఆ పనినే ముందుగా పెట్టుకున్నారా? అంతే అంతే. 2 దఫాలు ఓడిపోయారు, 3వ దఫా సక్సెస్. ఎలా ఉంది ఎమ్మెల్యేగా? ఓడిపోవడము గెలవడం అనేది మన చేతుల్లో లేదు. ఓకే, మనము ప్రజలకు పని చేయాలా, మనము నిజాయితీ పనిచేయాలా. ఫలితం దేవుడిచ్చాడు. దేవుడు అంటే ప్రజలే, ప్రజలు ఫలితం ఇస్తారు. ఫస్ట్ టైం కష్టపడి చేసినాం, ఓకే, మనం ఓడిపోయినామని చెప్పి మేము బాధపడలే. 2వ టైం యాజిటీజ్ పని చేసినాం, మేము ఓడిపోయినాం బాధపడలే. 3వ టైంలో సేమ్ అదే పని చేసినాం. ప్రజలు గమనించి ఒరే మనకు పలానా వ్యక్తి అయితే మనకు బాగుంటుంది అని చెప్పి ఆలోచనతో వాళ్ళు ఓట్లేసి గెలిపించారు అంతే. సో 3వ దఫా మీరు అనుకున్నారా కంపల్సరీ అంటే మన ప్రవాహం ఉంటుంది, తప్పకుండా గెలుపు ఉంటుంది అని? నేను ముందు నుంచి చెప్తానా, గెలుపు ఓటమి గురించి ఆలోచించాలి అంతే. మనము ప్రజలకు పని చేయాలా, సేవ చేయాలి అంతే. కానీ ఎట్ ఏ టైంలో ఇద్దరికి ఒకసారి వచ్చింది అవకాశం. అటు మీ కొడుకు, ఇటు మీకు, అటు ఏలూరు ఎంపీగా, ఇటు మీకు అవకాశం. అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు, గమనించారు. ఎవరైతే బాగుంటుందో ఆలోచించే సార్ డిసిషన్ తీసుకున్నారు. మీ గురించి చెప్పండి, అంటే ఎక్కడి నుంచి మొదలైంది, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు? ఎందుకంటే బిజినెస్ రంగంలో మీరు దాదాపు ఫస్ట్ బెంగళూరు కాడ నుంచి స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు దాదాపు 10,000 కోట్ల టర్న్ ఓవర్ మీ యొక్క బిజినెస్ ఉంది. అంతేం లేదు కానీ అదేం లేదు. ఏమో మరి అది ఆన్లైన్లో ఉంది, మాకైతే అవైలబుల్ ఉంది. 1000 కోట్లు టర్న్ ఓవర్ అంతే, 10,000 ఏం లేదు, 1000 కోట్ల టర్న్ ఓవర్. మేము చెప్పాను కదా ముందు, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు వ్యాపారం? జీరో నుంచే. అచ్చా, జీరో నుంచే స్టార్ట్ చేసాం. ఏ వ్యాపారం? కాంట్రాక్టరే. అంతే, కాంట్రాక్టే. జీరో నుంచే స్టార్ట్ చేసాం. 1978లో 10th అయిపోయింది. అంతే. అయిపోయినాక మా వాళ్ళందరూ ఇంటర్మీడియట్ చేరమని ప్రెజర్ చేసిన సరే, అప్పుడు కుటుంబ పరిస్థితుల వలన ఓకే దీనికన్నా బెస్ట్ మా పెదనాయనని ఆయన మా కాంట్రాక్ట్ చేస్తా ఉన్నాడు. ఆయన దగ్గరికి పోమని మా అమ్మ ఎందుకు పోవర్ కాంట్రాక్ట్ చేసుకోపోమని చెప్పారు. ఆ రోజు 100 రూపాయలు ఛార్జీకి ఇచ్చి మా అమ్మగారు మా అవ్వ 100 రూపాయలు ఛార్జ్ ఇచ్చి పంపించారు. పంపించిన తర్వాత 100 రూపాయలు 1978 5వ తారీఖు 8వ నెల ఆగస్టు పోయినాం. ఆ రోజు నుంచి మేము ఏదో ఆశించి పనిచేయలే, కష్టపడతా పోయినాం. ఆ రోజు నుంచి ఒకేసారి పైకి రాలే, అడుగు 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 వేసుకుంటూ కష్టపడతా వచ్చినాం. మా తమ్ముళ్ళు ఉన్నారు, మా తమ్ముళ్ళు మాకు సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు మా కొడుకులు కుటుంబం, మా కొడుకులు వచ్చారు, మా కొడుకులు మాకు సపోర్ట్గా ఉంటారు. అన్ని ఎప్పటికైనా ఒకటి నేను నమ్మింది ఏంటంటే సిద్ధాంతం. మనము నిజాయితీగా పనిచేస్తే ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. ఆ నానుడితోనే నేను ముందుకు పోయినా కానీ అదే మాకు ఫలితం వస్తుంది అంతే. ఇప్పుడు మనం ఈరోజు హైదరాబాద్ పోవాలనుకుంటాం, ఇంట్లో కూర్చుంటే హైదరాబాద్ పోలేము. పోవాలన్నప్పుడు ఆ బస్సు కరెక్ట్ టైంకి బస్సుకి ఎక్కాలా, ఆ కరెక్ట్ టికెట్ తీసుకోవాలా, బస్సుకి ఎక్కితేనే మనం హైదరాబాద్ గమ్యం చేస్తాం. ఆ చేసే దాంట్లో నిజాయితీ చేస్తే ఆటోమేటిక్ గమ్యం చేస్తాం. అది చేయకుండా పోదాంలేని చెప్పి ఇంట్లో నెగ్లెక్ట్ చేసి డేట్ చేస్తే బస్సు వెళ్ళిపోతుంది. హైదరాబాద్ ఎట్టిపోతాం, పోలేం. కాబట్టి చేసే పనితనంలో ఆనెస్టీ చేస్తే ఫలితం ఆటోమేటిక్ వస్తుంది నా నమ్మకం. సో మొదట మీరు బెంగళూరులో స్టార్ట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ తెలంగాణలో 1978లో మేము కర్ణాటక పోయినాం. 2002లో హైదరాబాద్కి వచ్చాం. బిజినెస్ పరంగానే అంతే బిజినెస్. 2002లో హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ బిజినెస్ చేసుకుంటూ వచ్చినాం. ఆడ కుటుంబ సమస్య వల్ల, కుటుంబ పరిచయాల వల్ల మాకు వియంకులు రావడం. అంటే ఒక ఏదైనా వ్యాపారం ఇది, ఎలాంటి పొలిటికల్ లేదు అప్పటి వరకు మీకు? అస్సలు పొలిటికల్ అంటే నేను దగ్గర పోయేవాని కాదు. అందుకని ఇప్పుడు కూడా నేను ఒక ఆలోచిస్తానంటే
ఒక టైంలో పొలిటికల్గా ఉన్న 1992లో ఉమ్, ఒక నాయకుని దగ్గర పొలిటికల్ నాయకుని దగ్గర పోవాలి, ఒక ఎమ్మెల్యే కలవాలంటే నాకు ఒక నెల పట్టింది. అప్పుడు ఆ టైంలో ఏదో పని గురించి పోవాలంటే అప్పుడు అనుకున్నారా? అప్పుడు ఎట్లా అంటే మీకు మీకు అప్పుడు ఏమన్నా మైండ్లో ఉందా? చెప్తుంది, అది ఇప్పుడు గుర్తుకొస్తుంది. ఎట్లా వస్తుందంటే ఆ రోజు ఒక ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే ఫస్ట్ ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు సెట్ చేసుకోవాలా. ఓ, ఒక్కటి ఆ ఊళ్ళో సెట్ చేసుకోవాలా, అది మొదటిది మొదటి స్టెప్. ఆ ఊళ్ళో సెట్ చేసుకొని మనం వెహికల్ తీసుకొని వచ్చే లోపల ఇక్కడికి వస్తే ఈయన దొరకడు, వెళ్ళిపోతాడు. ఓకే, ఆ రోజు గ్యాప్ అయిపోయా. మళ్ళీ రెండోసారి పోవాలా. రెండోసారి పోయినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ సెట్ కాబట్టి మళ్ళీ 10-15 రోజులు పడుతుంది. వాళ్ళందరూ ఎక్కించుకొచ్చి దొరికేది కష్టమవుతుంది. అట్లా ఇవన్నీ నేను చూసిన తర్వాత ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే నా పరిస్థితి నా దగ్గర వచ్చేవాళ్ళు అదే రకం ఉంటారు కదా. అందుకని నైట్ 11 కానీ 12 గంటలు కానీ నా కాడికి ఎవరు వచ్చినా కూడా కలిసే పంపిస్తా. వాళ్ళ సమస్య లేదని ఇంట చేతనైతే అప్పుడు ఇమీడియట్ చెప్తా, లేదంటే పొద్దున్నే నోట్ బుక్ చేసుకుంటాం, మా పిఏకి చెప్తాం, మా పిఏ నోట్ చేసుకుంటారు. పొద్దున్న ఆఫీసర్లు ఫోన్ చేసి చెప్పి మళ్ళీ రిజల్ట్ ఇట్టుందని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం. ఓకే, అంటే నా ఆ రోజు అనుభవం ఇది. ఓకే, అందుకు సరే. ఆ రోజు మరి ఎమ్మెల్యే కలిశారా? ఆ రోజు మీ పని సాల్వ్ అయిందా కాలేదా? ఎమ్మెల్యే కలిసినాం. కలిసిన తర్వాత ఏమైంది, పోయినామో మాట్లాడేది ఓకే చేస్తాం పన్నాడు, అంతే. దానికి ఒక నెల పట్టింది. అప్పుడు అనుకున్నా చేస్తాం పోవడానికి ఒక నెల పట్టింది, అంతే. చేస్తాం పోని చెప్పాడు, అంతే. మరి అయిందా? పని కాలేదా? చెప్తారు చేస్తాం పోని చెప్పా. ఇంకో నెల పెడితే నేను అప్పుడు అనుకున్నా ఇదే ఒక నెల రోజులు తిరిగేదానికన్నా ఇదే నేను సుశక్తిగా పనిచేసి నా పని అయిపోయింది. అందుకని ఆ రోజు డ్రాప్ చేసేసి నేను సెల్ఫ్కి చేసుకుంటే 10 రోజులు అయిపోయింది ఆ పని. అందుకు ఆ రోజు నుంచి రాజకీయం అంటే నేను ఓకే ఇట్లుంటుందని ఆలోచించేవాడిని. ఓకే, అందుకు ఇప్పుడు కూడా నేను కూడా నన్ను కూడా అదే రకంగా జనాలు అనుకోవచ్చు. అది అనుకోకుండా చేయాలని నా ఆలోచన. దానికి అనుకూలంగా మీరు ఇక్కడ అనుకోకుండా వచ్చి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి నా శాతాన్ని హెల్ప్ చేయడం. ఇమీడియట్గా ఆఫీసర్ పని అయితే ఇమీడియట్గా ఆఫీసర్ ఫోన్ చేసి ఇమీడియట్ పని చేయండి అని చెప్పడం. అది ఎప్పటికీ మీకు రిఫ్లెక్ట్ అవుతుంటుంది అన్నట్టు, గుర్తుకు వస్తూ ఉంటుంది. తర్వాత పొలిటికల్ అంటే అదే అప్పుడు పొలిటికల్ లేనప్పుడే వియంకులు వచ్చారు. అప్పుడు పొలిటికల్ అంటే ఇటు నుంచి వెళ్ళి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అటు నుంచి వెళ్ళి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. అంటే ఒక మ్యారేజ్ ఎట్లా ఇది ఎట్లా సెట్ అయింది అసలు? ఇది ఒక మ్యారేజ్ కావాలంటే ఉత్తమంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఫస్ట్ గ్రహిస్తారు. అటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైనా ఫ్యామిలీ ఎట్లాంటిది, పిల్లలు ఎట్లాంటి అవన్నీ గ్రహించిన తర్వాతనే వాళ్ళు ఆలోచిస్తారు ఎదుటి వ్యక్తులు. అటువంటి దాంట్లో మేము మమ్మల్ని నమ్మినారు, మా కోసం వాళ్ళు అవకాశం ఇచ్చారు. అది రుణానుబంధం కూడా ఉండాలా. మన ఊరికి అనుకుంటే కాదు, రుణానుబంధం కూడా ఉండాలి. ఆ రుణానుబంధం ఉన్నది కాబట్టి మాకు కలిసి వచ్చింది. ఎట్లా ఇప్పుడు అటు పొలిటికల్ ఇటు పొలిటికల్, మీరు పొలిటికల్, ఈ సమన్వయం ఏమన్నా అప్పుడప్పుడు అవన్నీ అందరూ మామూలు, అంతా దానికి ఏం సంబంధం. అట్లాంటిది మా పిల్లలు మా కోడళ్ళు అందరూ ఒకే కుటుంబంలో బాగా ఇంట్లో ఉంటాము, బాగా హ్యాపీగా. అటువంటి ఏమి మా బావగారు కానీ అందరూ మేము హ్యాపీగా ఉంటాం. ఓకే, సో బీసీ మొదటిసారిగా కడప జిల్లా నుండి గెలిచారు. ఇది ఒక పునాదిగా ఉండాలని చాలామంది కొంత అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? అనుకుంటారు కదా, ఆటోమేటిక్లీ ప్రజలు ఏమనుకుంటారు. మాకు వెనకాల ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా, చెప్పండి. ఒకడే వన్ సైడ్ ఒకడు ఉంటాడు. ఒక యుద్ధానికి పోవాలంటే వాని వెనకాల బలం ఉంటుంది, సైన్యం ఉంటుంది. వాడు ఒక్కడే పోయి ఈ పక్క 10 మంది ఉంటారు. ఈ 10 మందికి వెనకాల బలం ఉండదు. ఈ ఒక్కడు ఈ 10 మంది కొట్టగలుగుతాడు, వెనక సైన్యం ఉంది, ధైర్యం. వీళ్ళకేంది మేము పోతే మాకు ఎవరు లేరు అనేది 10 మంది కూడా నిరుత్సాహపడతారు. అందుకు వెనక మా బీసీలు కూడా మా నాయకుడు ఒకడు ఉన్నాడంటే వాళ్ళకు బలం మాదిరి ఉంటుందని నేను అనుకుంటాను. సో మీ వెనక సైన్యం ఉన్నదని భావించవచ్చు. వాళ్ళ వెనకలు కాదు, వాళ్ళకు నేను ఒక నాయకుడు ఉన్నాడనే ధైర్యం. వాళ్ళకు కూడా మీకు మా ముందు ఒక నాయకుడు ఉన్నాడు. నాకు అందరు ఉండరు, నాకు బీసీ ఒకటే కాదు, అందరు ఆల్ క్యాస్ట్ అందరం ఉంటేనే రాజకీయం చేయగలుగుతాం. ఓన్లీ బీసీ ఒకటే కాదు, నాకు ప్రాణమిత్రులు ఓసీలు ఉండరు, ఎస్సీలు ఉండరు, ఆల్ క్యాస్ట్ మేము అందరూ కలిసి అందరూ నా బాగుండరు. అయితే మీరు చెప్పిన దానికి బీసీలు అనే విషయానికి నేను చేస్తున్నారు. అందుకు నేను ఇది చెప్తున్నాను. ఇప్పుడు
టీడీపీ అంటే బీసీల పార్టీ అంటారు, ఇది నిజమేనా వాస్తవానికి? ఇప్పుడు టీడీపీ అంటే బీసీల పార్టీనే కదా. నిజమేనా? నిజమే అది. ఎందుకంటే బీసీ అంటేనో కమ్మ పార్టీ, వైసీపీ అంటేనో రెడ్డి పార్టీ. అట్లా కాదు, అది కాదు, ఆధిపత్య ధోరణులు అది కాదు. టీడీపీ అంటేనే బీసీలకు అవకాశం కల్పించినటువంటి పార్టీ అంటే బీసీ పార్టీ. ఇప్పుడు నేను బీసీని, ఓకే, ఎవరు అవకాశం కల్పించారు నాకు ఈ రకంగా ఈ రోజు ఈ స్టేజ్కి రావాలంటే? నాకు ఒక టీటీడీ చైర్మన్ ఇచ్చారు. అదే నేను అడగబోతాను మళ్ళీ. టీటీడీ చైర్మన్ ఇచ్చారు, నాకు టీడీ మెంబర్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా 2 సార్లు ఓడిపోయినా 3సారి కూడా అవకాశం ఇచ్చారు. ఇవన్నీ అబ్బాయికి ఏదో ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇవన్నీ మొదటి తప్పన గెలిచారు. గెలవడం సపరేట్. అంటే ఇవన్నీ ఇచ్చినారంటే ఎవరు ఇచ్చారు? పార్టీ బీసీలు అని చెప్పి ఈయన తెలిసిపోతుంది కదా, బీసీ పార్టీ ఓసీ పార్టీ అనేది. అదే వైకాపా పార్టీ ఉంది, ఎవరికైనా ఇచ్చారా బీసీ మన జిల్లాలో? ఇక్కడ బీసీకి ఎవరికైనా ఒకరికి ఇచ్చారా? అవకాశం కల్పించారా? కల్పించలే. అంటే వేరే ఉదాహరణ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఉదాహరణ అంటే బీసీలకు ఎవరి పార్టీ అంటే ఇన్ని తెలిసిపోతుంది. ఈ టీటీడీ చైర్మన్గా మీకు ఇచ్చినప్పుడు ఎందుకు అపోజ్ చేశారు? అసలు చాలా మంది ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్ళి ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేకపోతే అంటే ఆ భావజాలం ఉన్న వాళ్ళంతా మీకు చాలా వ్యతిరేకించారు గల కారణం ఏంది సార్ అసలు ఇక్కడ? ఇప్పుడు బీసీ అనే వ్యక్తి ఇప్పుడు ఎట్లుంటుందంటే, గోడకు సీమలు ఎక్కుతూ ఉంటాయి, ఒకటి ఎక్కితే ఒకటి లాగేస్తుంది కిందికి, ఒకటి పైకి ఎక్కితే ఒకటి కిందికి లాగుతూ ఉంటుంది, పైకి గమ్యం చేరలేవు. అవును, అట్లా బీసీలు ఎప్పుడు రాక బీసీలు వచ్చింది కాబట్టి ఇతన్ని ఎట్లయినా ఆలోచనతోనే. కానీ ఎందుకంటే చరిత్రలో మా టీటీడీ చైర్మన్గా బీసీ లేరు, ఇచ్చిన చరిత్ర ఎప్పుడు లేదు, ఉండదు అనుకున్నారు అన్నట్టు. ఫస్ట్ టైం నాకు ఇచ్చారు. ఇది అది కూడా ఒక కుట్రలో భాగమే అనుకోవచ్చా? 100% కుట్రలో భాగంతోనే బీసీలకు ఇవ్వకూడదు ఆలోచనతోనే చేసిన కుట్ర. దానికి ఆ వెంకటేశ్వర స్వామి సహకారం ఉంది, అతను మా చంద్రబాబు నాయుడు ఆలోచన. కూడా అందులో గట్టిగా నిలబడ్డాడు అన్నట్టు సమాచారం నిజమేనా? అది కాదు, ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి దగ్గర పూర్వం నుంచి వచ్చేవాళ్ళు ఎవరంటే యాదవులే పూజ చేసేది. అవును, ఫస్ట్ గడప ఓపెన్ చేయాలని యాదవులే. అంటే సేవ ఎప్పటి నుంచి చేశారు, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో సేవ చేశారు. అయినా కూడా అవకాశం ఇవ్వలే. అంటే మిమ్మల్ని దూరం పెట్టారు కదా, అవకాశం ఇవ్వలే. ఈ వర్గాన్ని కావచ్చు, బీసీ సామాజిక వర్గాన్ని కావచ్చు, లేకపోతే నిమ్మ జాతులు కావచ్చు, మొత్తం దూరం పెట్టారు, వాటెవరు బయట పెట్టండు. అవును, మాకు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మాకు అవకాశం కల్పించారు. స్వామి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు అవకాశం కల్పించారు. అవకాశం ఇచ్చిన తర్వాత ఈ అవకాశాన్ని ఎట్లా డ్యామేజ్ చేయాలి, మళ్ళీ అదొక ప్రయత్నం డ్యామేజ్ చేయాలి. ఆ ఉద్దేశం ఏంది? ఒక ఫ్లెక్సీలో మాకు ఆ ఊళ్ళో దళితులు ఉండరు, ఆ దళితులు మాకు వన్ సైడ్ చేసిండ్రు ఎలక్షన్లో. వాళ్ళు ఏదో ఏదో పందెం పెట్టుకుంటారు కదా, ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటారు, ఆ ఫంక్షన్ నన్ను ఆహ్వానించారు. నా తరపు నుంచి ఏదో చందా అడిగిండ్రు, నేను ఒక చందా ఇచ్చిన. ఆ చందా ఇచ్చిన వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకున్నారు, మా నాయకుడు వచ్చాడు ఇంత చందా ఇచ్చినారని. అదేం తప్పు లేదు, దాని రాద్ధాంతం చేశారు. అంతేగాని వేరేది కుట్రలో భాగమేమో కానీ వేరేది లేదు. మీకు టీటీడీ బోర్డు చైర్మన్ ఇచ్చినప్పుడు వీళ్ళంతా అపోజ్ చేస్తే ఏమన్నా బాధపడ్డారా? అసలు ఏంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ సమాజం? మేము ఎప్పటికి బాధపడం ఉంటుంది కదా. మేము కాదు మనకు అవకాశం ఉంటే వద్దనే వస్తుంది, అవకాశం లేకుంటే నువ్వు ఎంత చేసినా రాదు. మాకు మా నాయకుడి మీద మాకు నమ్మకం ఉంది, మా నాయకునికి నా మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా 100% వస్తే మంచిది, లేదంటే నేను అంతేం బాధపడలే. ఇప్పుడు నేను ఎలక్షన్లో ఫస్ట్ టైం ఓడిపోయినా 0.0001% నేను బాధపడలే, అంతే అయిపోయా. నా తరపు నుంచి నేను కష్టపడి పనిచేసిన, ఫలితం రాలే, దట్స్ ఆల్. సెకండ్ టైం ఓడిపోయినా నేను పని చేసిన, దట్స్ ఆల్. ఓకే, నా పనితనం తప్పులేదు, నేను ఎక్కడ అన్యాయం చేయలే, ఓకే, నా వంతు నేను కరెక్ట్ చేసిన. ప్రజలు సహకరించలే, ఓకే, దానికి ఎంతో కింద ఉంటుంది కదా సార్. ప్రజలు సహకరించలే, ఓకే, దానికి మనం దాని బాధపడకూడదు. మూడో టైంలో సేమ్, రెండో టైంలో ఏం కష్టపడినానో మూడో టైం సేమ్ అదే కష్టపడినా, ఏం దానిలో స్పెషల్ ఏం లేదు. ఫస్ట్ టైము ఓడిపోయినప్పుడు అదే కష్టపడినా, సెకండ్ టైం ఓడిపోయినప్పుడు అదే కష్టపడినా, మూడోసారి గెలిచినప్పుడు అదే కష్టపడినా. అంటే ప్రజలు సహకరించారు. మళ్ళా దానికి మనం ఏం చేయలేము. మనం చేసేది ఏంటి, మనం పనిచేసే బాధ్యులం అంతేగాని ఆ ఫలితం గురించి ఆశించే వాళ్ళం కాదు.
2 టికెట్లు మీ కుటుంబం చెల్లె రావడంలో కీలక పాత్ర ఏమన్నా ఉందని, ఎవరిదన్నా కీలక పాత్ర ఉందా ఇందులో? ఎవరిది కీలక పాత్ర లేదు. మా నాయకుడు బీసీలను డెవలప్ చేయాలనే ఆలోచన ఒకటే ఉంది అంతే, దాంతో ఇచ్చారంతే. అంతే. మీరు మీ మైదుకూరు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మొదటగా మీరు తీసుకున్న వాగ్దానం ఏంటి? మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీ ఏంటి? ఇప్పుడు చెప్తా అంటాం, రాజకీయ నాయకులు అంటే చెప్తా అంటారు. అయితే మేము హామీ ఇచ్చింది ఏంటంటే 2 హామీలు బలంగా ఇచ్చిన, అంటే ఉన్న సమస్యలను పట్టుకొని అని ఉంటారు కదా, రెండు సమస్యలు బలంగా ఇచ్చిన. సమస్యలు చెప్పండి, వాటికి హామీలు చెప్పండి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే ఎస్పెషల్లీ మైదుకూరు మా నాయకుడు హామీలు ఇచ్చారు. అవి వేరు, మళ్ళీ దాని తర్వాత అడుగుతా. ఇది మీ ఇండివిజువల్. నేనేం చేసినా, నేను వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చెయ్యాలి అనేది ఒక కాన్సెప్ట్. అంటే ఎవరు చేయనటువంటి పని మనకు గుర్తుండిపోయే చేయాలనేది ఒక ఆలోచన. ఆ భాగంలోనే ముందుకు పోతున్నాం. దాంట్లో ఫస్ట్ ఏంది, ప్రతి ఊరికి శ్మశానాన్ని కట్టేయాలనుకున్నా, శ్మశాన వాటిక. ఎందుకంటే కనీస అవసరం, పార్టీకి అతీతంగా. ఎందుకంటే ఒక శ్మశానం ఉందంటే దాంట్లో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారు, అవసరం ప్రతి ఒక్కరికి తెలియాలి అనేది ఒక కాన్సెప్ట్తో అది చేయాలనుకున్నా. సెకండ్, రైతులకు మంచి నీళ్లు ఇవ్వాలి, ఉన్నటువంటి నీళ్లను సద్వినియోగం చేయాలి, వాళ్ళకి మంచి అవసరానికి నీరు ఇవ్వాలి అనేది ఆలోచన. సాగుకు నీరు ఇవ్వాలి, రైతులు బాగుంటే మనం బాగుంటాం అనే ఆలోచనతోనే ముందుకు పోతాం. అదే ప్రణాళికతో ముందుకు పోతాం. ఈ 2 ఏ దశలో ఉన్నాయనవచ్చు? ఎందుకంటే ఆఫ్టర్ 1 year స్టార్ట్ అయింది, మన 1 year అయితే శ్మశాన వాటికలు ఎంత మేరకు చెప్తా. శ్మశాన వాటికలు అంటే అది ఎవరికి మాట చెప్పడం కాదు కానీ ఈజీ. దాని వెనకలా గ్రహించినప్పుడు గవర్నమెంట్లో ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ వచ్చినాక రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేసిపోయింది. రాష్ట్రంలో డబ్బులు లేదు, నిర్వీర్యం అయిపోయింది. ఇది అందరు చెప్పే మాట, మీరు కూడా చెప్తే ఎట్లా సార్? చెప్తా చూడు, పార్టీ ఏజెండా కావచ్చు, అది కాదని మీరు ఎందుకు తీసుకుంటారు? నేను చెప్పిదా చూడు, డబ్బులు లేదు. అయితే నా ఆలోచన ఏంది, శ్మశాన కట్టేయాలా అంటే అది దేంట్లో ఉంది, NRGS లో అవకాశం ఉంది. తెలంగాణ గవర్నమెంట్ వాడుకున్నారు. చెప్తా అవకాశం ఉందని చెప్పి నేను బలంగా మరి ఈ అవకాశం ఉంది చేయొచ్చు అనుకున్నా. అయితే NRGS లో శ్మశానకు కట్టాలని అవకాశము వాళ్ళ లిస్టులో లేదు. అది శ్మశాన అంటే సెంట్రల్ గవర్నమెంట్ లోనే. మరి ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా సక్సెస్ అయింది? నేను చెప్తా చూడు. ఇప్పుడు పక్కన వచ్చి నేను ఆలోచన మేము అనుకున్న తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ అదే ప్రాసెస్ చేస్తే శ్మశానం లేదు, శ్మశాన కాంపౌండ్ కట్టే అలా దాంట్లో ఏంటంటే ఒక 78 ఐటమ్స్ ఉన్నాయి. ఇది NRGS లో 78 ఐటమ్స్ ఉన్నాయి. ఆ 78 ఐటమ్స్ ఏ ఐటమ్ వచ్చినా వాళ్ళు అప్రూవ్ ఇస్తారు. ఇది శ్మశాన వాటికి కాంపౌండ్ వాళ్ళు కానీ శ్మశాన వాటి డెవలప్ చేయాలని ఆ 78 ఐటమ్ లేదు. లేదు కాబట్టి నేను చెప్పేసి గవర్నమెంట్ ఎంత మాత్రం లాస్ట్కు అసెంబ్లీలో రైజ్ చేసిన, మాకు శ్మశాన వాటికి కాంపౌండ్ కావాలని అసెంబ్లీలో రైజ్ చేసినప్పుడు మన పవన్ కళ్యాణ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ కూడా ఇది మాకు మా పరిధి లేదు, ఉంది కానీ మా పరిధి లేదు, ఇది కేంద్రం నుంచి అప్రూవల్ అయితేనే ఇవ్వగలుగుతాం, లేకుంటే ఇచ్చే కాదని చెప్పారు. అనేక కేంద్రం నుంచి రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇండియా అంతా ఒకే ఇంప్లికేషన్ కావాలా, ఒకరికట్లా చేసేం కాదు అని నేను నిరుత్సాహపడిపోయినా. మాట చెప్పినా ఇది జరగడం లేదే, ఏం చేయాలని నిరుత్సాహపడిపోయినా. పడి ఖచ్చితంగా చెయ్యాలి అని ఒక IAS ఆఫీసర్ను ఏదో ఒకటి లూప్ హోల్స్ ఏదైనా ఉందా అని ప్రయత్నం చేస్తే దాంట్లో క్రిమిటోరియంకి ఇవ్వచ్చని ఒక ఐటమ్ ఉంది. క్రిమిటోరియంకి ఇవ్వచ్చు ఐటమ్ ఉంది. అదే నేను క్రిమిటోరియం అంటే అదే అని చెప్పేసి దాన్ని ఇంప్లికేట్ చేస్తూ ఇప్పుడు ఆల్రెడీ మా నియోజకవర్గానికి ఒక 5 కోట్ల రూపాయలు ఫండ్స్ పెట్టి తెప్పించిన ఒక 25 శ్మశానాల వరకు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 10 కోట్లు పెట్టి మళ్ళీ ఒక 50 శ్మశానాలకు కలెక్టర్కు పర్మిషన్ పంపించిన, అది కూడా తొందరలో వారం లోపల అప్రూవల్ అవుతాయి. అంటే స్టెప్ బై స్టెప్ ఆల్మోస్ట్ ఒక మా నియోజకవర్గం 200, 300 వరకు కావాల్సి అవుతుంది. ఇప్పుడు అవసరం పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 25 స్టార్ట్ అయినాయి, 50 ప్రపోజల్ పంపించిన ఈ సంవత్సరం లోపల. ఇంకా నా 3 ఏళ్ళు ఉంది కదా, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, 4 ఏళ్లలో ఇంకొక 200 కానీ 300 కానీ చేస్తాను నా నమ్మకం ఉంది, చేపిస్తా. రైతులకు ప్రధానంగా మీరు ఈ యొక్క అంటే ఇది ఒక్కటి సమస్య, ఇంకొక సమస్య
అదే సాగునీరు సమస్య పూర్తి స్థాయిలో టేల్ ఎండ్ వరకు కూడా పోవాలన్నారు కదా, దానికి ఎలాంటి ప్రయత్నం చేస్తుండ్రు? ఈ రోజు ఎమ్మెల్యేలో డే విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మేము కూడా మీతో వచ్చాము, ఒకటైతే ఓపెన్ చేశాము, చెప్పండి. ఇప్పుడు కేసీ కెనాల్ అనేది మాకు ఆయకట్టు ఉంది. ఆ కేసీ కెనాల్ కింద 92,000 ఎకరాలు ఉంది. రాజుల ఆనకట్ట దగ్గర నుంచి మనకు కుందు నది పైన వస్తుంది. లాస్ట్ ఇయర్ మేము నీళ్లు ఇచ్చినాక ఏప్రిల్ 15 వరకు కంటిన్యూ నీళ్లు వదిలాం. వదిలేక ఒక పంట పట్టుకున్నారు, కొంతమంది 26 పంట పండించుకున్నారు. లాస్ట్ వరకు నీళ్లు పోయినాయి. ఈ సమస్య ఏంలే. ఈ సంవత్సరం ఏమైంది, ఇంకా 10 ముందే వచ్చింది. అంటే జూలై 14 తారీఖు నీళ్లు రావడం అనేది చరిత్ర ఎప్పుడు లేదు. 15 సంవత్సరాల నుంచి ఎప్పుడే కానీ జూలై 15 తారీఖు నీళ్ళు వచ్చే చరిత్ర ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఇంత ముందుగా నీళ్ళు వచ్చినాయి. ఓకే, సంతోషం. రైతులు బాగుంటారు, అందుకు నీళ్ళు ఈరోజు రిలీజ్ చేసిన. ప్లస్ ఇంకోటి తెలుగంగ వాటర్ కూడా రేపు నీళ్ళు వదులుతాను వెలుగోడు నుంచి. ఇప్పుడు ఉదాహరణ చెప్పేది ఏంటంటే, ఒకటి శెట్టివారిపల్లి అని ఒక విలేజ్ ఉంది. ఓకే, ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు ఆ చెరువుకు ఏదో ఒకసారి నీళ్ళు పెట్టేవాళ్ళు. అప్పుడు ఎప్పుడో ఒకసారి పెట్టేవాళ్ళు, అంతే, కంటిన్యూ కాదు. నేను వచ్చిన తర్వాత ఆ చెరువు కింద 2 సార్లు నీళ్లు నింపిన. 2 సార్లు నీళ్ళు నింపిందన ఆ ఊరు రైతులకు 4 కోట్ల రూపాయలు బెనిఫిట్ వచ్చింది ఒక గ్రామానికే. అంటే మాకు సంతోషం. పక్కన పెట్టండి, అంటే రైతులు బాగుపడాలనేది. ఉన్నటువంటి వాటర్ను సద్వినియోగం చేసుకుంటే కన్నా రైతులందరూ బ్రహ్మాండ బాగుపడతారు. రైతులు కూడా కావాల్సింది వాటరే కావాల్సింది. కాబట్టి దాని మూలంగా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలా, వాటర్ ఏ రోజైతే మనకు నీళ్ళు ఇస్తే రైతులకు బెనిఫిట్ అవుతుందో అవన్నీ ఆలోచించుకొని కరెక్ట్ వాళ్ళకి ఏ టైంకి కావాలో ఆ టైంకి నీళ్ళు వదులుతాను. ఇప్పుడు ఎర్రచెరువు ఉంది, మైదుకూరు ఎర్రచెరువు. చరిత్రలో ఎప్పుడు ఈసారి 3 సార్లు నింపిన చెరువు. 1 ఇయర్ లోపలనే 3 సార్లు చెరువుకు నీళ్ళు నింపిన. లాస్ట్ ఇయర్ లో తాగేదాని నీళ్ళు లేక ట్యాంకర్లతో నీళ్ళు తోలుకున్నారు. తాగేదానికి ట్యాంకర్లతో నీళ్ళు తోలు సుమారు 30-40 లక్షలు ట్యాంకర్లకు డబ్బులు అయింది. ఈ సంవత్సరం ఎవరైనా ఒక్క ట్యాంక్ నీళ్ళు తోలే, సఫిషియెంట్ నీళ్లు ఉన్నాయి. అంటే మీరు చెప్పిన సక్సెస్. ఈ వాటర్ ఇష్యూ మీద మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని కలిశాము, ఇదొక 35 కోట్ల సుమారు దానికి ఏంటంటే మీరు ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు రాజుల ఆనకట్ట ఉంది. అవును, రాజుల ఆనకట్టకి ఏంటంటే నా కోరిక ఏంటంటే రైతులకు సఫిషియెంట్ నీళ్ళు ఇవ్వాలి. ఇస్తే కన్నా ఇరగారు పండిస్తే కూడా రైతులు బాగుంటారని నా ఆలోచన. అంతే. దానికి ఏం చేయాలని ప్రణాళిక. ఓకే, రాజులు మనం పోయినాం కదా, అవును, అదే రాజులు అనక రైజ్ చేస్తే ఇరగారు పండించుకోవచ్చు, ఒక 3 టీమ్స్ నీళ్ళు స్టాక్ చేయొచ్చు అని ఆలోచనతో మా ముఖ్యమంత్రి జనవరి 18 తారీఖు మైదుకూరుకి వచ్చినప్పుడు నేను ఆ రోజు అడిగి ప్రెస్ చేసి అడిగితే ఖచ్చితంగా కట్టిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఓకే, ఇంతకుముందు ఉన్నటువంటి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి ఇదే శంకుస్థాపన చేసిండు. ఏది దానికే రాజులకి కర్త అని చెప్పి 2019లో శంకుస్థాపన చేసిండు. వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా 2009లోనే శంకుస్థాపన చేసిండు అదే దానికే రాజుల కర్తని. అంటే రాజశేఖర రెడ్డి గారు చేయలే, జగన్మోహన్ రెడ్డి చేయలేదు. ఇప్పుడు మేము చేయాలని మేము ప్రయత్నం చేస్తే దాంట్లో ఉన్నటువంటి సమస్యలు ఎట్లున్నాయంటే 3 టీమ్స్ నీళ్ళు స్టాక్ చేయొచ్చు. ఓకే, దానికి కావాల్సింది ఏంది, ఇప్పటికీ సుమారు 15,000 నుంచి 2,000 కోట్లు డబ్బు కావాలా. ఫస్ట్ పాయింట్. ఓకే, ఇంకోటి అది డ్యామ్ కట్టాలంటే 8,500 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ కావాలా. నష్టపరిహారం రకరకాలు ఇవన్నీ వస్తాయి, ల్యాండ్ అక్విజిషన్ కావాలి. ఆ తర్వాత అది కట్టాలంటే 6 విలేజ్లు మునిగిపోతాయి. ఓకే, ముప్పు ఆ 6 విలేజ్ షిఫ్ట్ చేయాలి. వాళ్ళకు నష్టపరిహారం, భూమి, రకరకాలు ఇవన్నీ గమనించిన తర్వాత మేము చేస్తామని మాట చెప్పినామో కానీ దాని వెనకాల ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గమనించి ఇదే సక్సెస్ అయ్యే రకంగా లేదు. అంటే మరి వాళ్ళు అట్లా అనుకోవచ్చు కదా. అప్పుడు చెప్తా అంటే ఒక్కొక్కరు ఆలోచన ఏంది, రాజకీయ నాయకులు ఒకటి మాట చెప్తారు. ఓకే, అది మళ్ళీ ఫలితం నెక్స్ట్. మేము అట్ట కాదు, మేము చెప్పేటప్పటికల్లా దాన్ని ఆలోచించుకుంటాం. ఓకే, మేము మా సార్ దగ్గర నుంచి మాట చెప్పించిన నెరవేర్చాలని చెప్పి మేము ప్రణాళిక చేసి దీని బ్యాక్ అంతా సెర్చ్ చేస్తే ఈ సమస్యలన్నీ ఉన్నాయి. దీనికి సొల్యూషన్ ఏం కావాలని ఫస్ట్ ఆలోచన. దీనికి ఆలోచించి పైన ఒకటి అలగనూరు రిజర్వాయర్ అని ఈ నుంచి ఒక 120 కిలోమీటర్ దూరంలో సేమ్ ఇదే కుందు నదికి ఒక డ్యామ్ కట్టిండ్రు. ఓకే, దానికి ఎక్కడ ఆయకట్టలేదు. ఓన్లీ ఆ వాటర్ దేని కట్టారు, మన కడప జిల్లాకే సాగునీరు తాగునీరు కానీ ఎప్పుడు 1990లోనే కట్టారు, అప్పుడు కట్టిండ్రు. ఓకే, నిర్మాణమైంది. ఆ డ్యామ్ అయినాక కొంచెం బ్రీచ్ అయింది, ఒక 100 మీటర్ తెగిపోయింది. ఓకే, తెగిపోయిందని అది ఎవరు పట్టించుకోలే.
సో మీకు అది పట్టించుకోలే. అది అది కూడా 3 టీఎంసీ నీళ్ళు నిలబడుతుంది. ఓకే. ఇక్కడ ఎన్ని నీళ్ళు స్టాక్ అయితే అన్ని నీళ్ళు అక్కడ స్టాక్ చేసుకోవచ్చు. ఓకే. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వదులుకోవచ్చు పైనుంచి, ప్రాబ్లం ఉండదు. అది బ్రీచ్ అయిన దాని వల్ల దాన్ని ఎవరు పట్టించుకోలే. మేము అది గమనించినాం. మరి ఇంత డబ్బు కన్నా అది చేస్తే బెస్ట్ కదా అని అక్కడ కూడా పోయినాం, స్పాట్ ఇన్స్పెక్షన్ చేసినాం. చేసిన తర్వాత చాలా బెటర్ ఇది, దానికి కావాల్సింది ఒక 30 కోట్లు అయితే 35 కోట్లు అయితే ఈజీగా అయిపోతుంది అని గ్రహించిన తర్వాత మా ముఖ్యమంత్రి దగ్గరికి పోయినాం. 3 సార్లు రిప్రజెంటేటివ్ పెట్టినా ఓకే చేస్తామని హామీ ఇచ్చారు. దాని ఫైల్ మూవ్ అవుతుంది. అది అయిపోయింది అనుకో రైతులకి ఇరగా నీరు ఇవ్వచ్చు, సక్సెస్ అనుకోవచ్చు. అంటే ప్రయత్నం అనేది చేస్తున్నాం. రిజల్ట్ నేను చెప్పేది ప్రయత్నం 100% చేస్తాం. రిజల్ట్ గురించి నేను ఆలోచించాను, తప్పకుండా అదే వస్తుంది అని. ఓకే. ఎమ్మెల్యే అయినా అప్పుడే నేను అవినీతి చెయ్యనివ్వను ఎవరిని ఉద్దేశించి స్టేట్మెంట్ చేశారు అసలు? అంటే ఇప్పుడు అంటే మీ దృష్టికి ఏదో కొంత వచ్చినట్టే కదా. చెప్పు. కరెంట్ డిపార్ట్మెంట్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలంటే 50,000 రూపాయలు డబ్బు ఇచ్చేందుకు ట్రాన్స్ఫర్ ఇచ్చే పరిస్థితి లేదు. 50,000 ఒక ట్రాన్స్ఫరానికి అంటే అప్పుడు అలవాటు అయిపోయింది. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నది కదా, అలవాటు అయిపోయింది. ఆ తర్వాత ఒక రైతు నా కాడికి వచ్చి అతనికి ఒక 7 పోల్స్ ఇవ్వాలి, ఒక చోట వైర్ ఇవ్వాలి, ట్రాన్స్ఫార్మర్ ఇవ్వాలి. దానికి 2,80,000 రూపాయలు మాట్లాడుకున్నారు. గుత్తా ఎవరు డిపార్ట్మెంట్ ప్లస్ రైతు. వాడేమి పాప రైతు కరెంట్ వచ్చి చాలని వాడు ఆడాడు అప్పులు తీసుకొచ్చిండు, 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఇచ్చే లోపల వాడు అంత ఇచ్చేనే కర్తలు చేయనని చెప్పి వాడు నిలబెట్టేసి ఆ రైతు నా కాడికి వచ్చిండు. సార్ ఇంత అన్యాయం జరిగిందంటే ఇమీడియట్గా నాకు తెలిసింది. ఆ ఆఫీసర్ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేపించేసిన, లేకుండా 1 రూపాయి ఖర్చు లేకుండా అతనికి చేపించిన. అది జరుగుతుంది. 1,00,000 రూపాయలు మళ్ళీ ఆ డబ్బు కూడా వాపసు ఇప్పించిన. అతనే పిలిచి వాపసు ఇవ్వమని చెప్పి ఇప్పించిన. అది కాకుండా ఇప్పుడు సచివాలయం పోతారు, ఆడిపోతే డబ్బులు లేని పనిచేసే పరిస్థితి లేదు. అతను ఆన్లైన్ పోతారు. రైతులు ఎక్కడ పోయినా కూడా డబ్బు లేకుండా పనిచేసే పరిస్థితి లేదు. అంటే వైకాపా ప్రభుత్వంలో అది అలవాటు అయిపోయింది, దోచుకోవడం అయిపోయింది. వాళ్ళు ఆటోమేటిక్ డబ్బులు ఇచ్చి పని చేపించుకునేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత మా రైతులు నా కాడికి వచ్చి ఈ రకం జరుగుతుంది ప్రజలు చెప్తే అది ఒప్పుకునే సమస్య లేదు అని ఒక్కొక్క ఆఫీసర్ చెప్తే ఒక్కొక్కసారి చెప్పాలి కదా నేను. దానికి స్టేట్మెంట్ వచ్చి వాళ్ళు ఇస్తే అందరికి అల్గా ఉంటుంది అయితే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన. ఆ స్టేట్మెంట్ ఇచ్చాక ఆల్మోస్ట్ తగ్గిపోయింది. వాళ్ళు కొంత సెట్ అయ్యారు ఆటోమేటిక్. మాకు తెలిసిపోతుంది, మాకు ప్రజలు చెప్తారు కదా సెట్ అయింది. మళ్ళీ 2వ స్టేట్మెంట్ ఇచ్చిన. ఇప్పుడు ఆల్మోస్ట్ నా దృష్టికి ఒక 100%లో ఒక 60% తగ్గింటుంది నేను అనుకుంటాను. ఇది పార్టీ లైన్ కి ఏమన్నా ఎగువ అని దిగువ అని ఉంటుందా? ఇది పార్టీ లైన్ కూడా ఉంటది కదా మీది. ఏ పార్టీ? టీడీపీ పార్టీ. ఆ పార్టీ వాళ్ళు కూడా అరే ఏంది ఈ ఎమ్మెల్యే ఇట్లా చేస్తుండేది అనేది ఎట్లా ఏమన్నా? ఒకరిది నాకు సంబంధం లేదు. నా నియోజకవర్గం, నా ప్రజలు నాకు ఓట్లు వేసిండు, నా వాళ్ళకి న్యాయం చేయాలి అంతే. వేరే పక్కటోళ్ళ గురించి నేను ఆలోచించాను. మరి మీలాగా అందరూ ఉంటే ఏది ఈ పార్టీకి ఇంకొద్దిగా డెవలప్ ఉంటుంది. ఇప్పుడు మేము ఉండము, మేము ఎక్కడికైనా అవినీతి చేయము. అంటే మేము ఎక్కడో సంపాదించుకుంటే ఎక్కడో కష్టపడతాను. ఆల్రెడీ వ్యాపారాలు ఉన్నాయి మీకు, ఎక్కడో కష్టపడతాను, ఎక్కడో బిజినెస్ చేసుకుంటాను. ఓకే, అలా వచ్చిన అమౌంట్ ఇక ఊళ్ళో కాన్స్టిట్యూన్సీ పెట్టుకొని మేము చేసుకుంటాం. అందరికి ఆ రకం కష్టం కాదు. అందరికి బిజినెస్ ఉంటాయో ఉండవో తెలియదు పరిస్థితి. ఇప్పుడు ఎలక్షన్ అయినప్పుడు ఎక్స్పెన్సెస్ లేని ఎలక్షన్ జరగదు. అవును, అది ఖచ్చితంగా కావాలి. ఒక రకంగా వ్యాపారం అయిపోయింది సార్ ఇది. అది ఆటోమేటిక్ కామన్ అయిపోయింది. దాంట్లో మనం ఏం చెప్పేది అంతే. ఈ 1 ఇయర్ పరిపాలనలో మీరు అనుకున్న రిజల్ట్ మీకు మీ నియోజకవర్గంలో అధికారులతోని ప్రజలకు మేలు చేసే రకంగా మీకు అనిపించిందా? ఇప్పుడు గవర్నమెంట్ పోయిన తర్వాత 2024 గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత అధికారులందరూ ఇదే చెప్పాను కదా. మరి మీరు ఒక దప్పల్లో కూడా అన్నారు, పథకాలపై నిర్లక్ష్యం చేస్తే హెచ్చరించుడే అని కూడా అన్నారు. ఒక మాట కాదు, ప్రజలు అంటే అలవాటు 5 ఏళ్ళ నుంచి అలవాటు ఉండేవాళ్ళు ఒకేసారి మారాలంటే మారలే. 1 ఇయర్ పట్టింది. ఆఫీసర్లందరూ మార్పు వచ్చే లోపల కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయించినా, కొంతమంది మంచి వాళ్ళు పెట్టుకున్నా, కొంతమందికి మంచిగా చెప్పినా, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు ఒక సిస్టమేటిక్ జరుగుతుంది. ప్రజలు కూడా న్యాయం జరుగుతుంది నేను అనుకుంటున్నాను. 2029 కల్లా మైదుకూరు ఏ రూపంలో ఇప్పుడుంది, ఏ రూపంలో అప్పటికి రావచ్చు అని భావించవచ్చు? ఈరోజు చెప్పగలుగుతాం కానీ రేపటి మనం చెప్పలేం కదా. మన ఆలోచన ఏంది? మంచి చేయాలి ప్రజలకు అనేది ఆలోచన. అంతేగాని ఎట్ట చేస్తామని నేను అని
చెప్పలేం, ఏదో అరిచేతుల్లో ఏదో 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 చూపించలేరు. చూపించలేం. ఈ రోజు వరకు ఈ 1 year లో మా నాయకుడు చెప్పినటువంటి కొన్ని పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సూపర్ 6 గురించి చెప్పండి ఇప్పుడు. ఇక ఇది స్టేట్ వైజ్ పాలసీ, ఇప్పుడు చెప్పండి. మా నాయకుడు చెప్పినటువంటి పథకాలు అమలు చేస్తున్నాడు. డబ్బులు పరిస్థితులు లేదు, కష్టంగా ఉన్నా కూడా అవన్నీ మా నాయకుడు ఏ రకంగా కష్టపడతాడో మాకు తెలియదు. చెప్పిన మాట ప్రకారం 1వ తారీఖు జీతాలు ఇస్తాడు, 1వ తారీఖు పెన్షన్ ఇస్తాడు. పెన్షన్ 3,000 4,000 రూపాయలు చేసిండు. అంటే ఇవన్నీ అమ్మఒడి ఉన్నది, తల్లి అప్పుడు అమ్మఒడి అంటారు, ఇప్పుడు తల్లికి వందనం కింద అప్పుడే ఒకే మనిషికి ఇచ్చారు. మేము ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5,000 కోట్లు ఇచ్చారు. సగం మంది ఖర్చు చేసినట్టు నిజమేనా సార్ ఇది? కాదు, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5,000 కోట్లు అయ్యేది. మా గవర్నమెంట్ తల్లికి వందనం పథకం కింద 10,000 కోట్లు అయింది. అంటే మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చినాం. తల్లికి వందనం ప్రతి ఒక్కరికి, మేము కూడా పోతాను, ప్రతి ఒక్కరికి డబ్బులు అందింది. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా సంతోషంగా తీసుకున్నారు. పాలసీ మా నాయకుడు 1 by 1, ఎందుకంటే చెప్పినటువంటి హామీలు చెప్పినటువంటి అన్ని నెరవేర్చుకుంటూ, ఆర్థిక పరిస్థితి ఆలోచించుకుంటూ, ఆర్థిక పరిస్థితి డ్యామేజ్ కాకుండా ఇట్లా చెప్పిన మాట నెరవేర్చుకుంటూ ముందుకు పోతాం. సూపర్ 6 పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా. ఇప్పుడు సూపర్ 6 చెప్పండి, అమలు కాందే అమలైంది అంటే ఎట్లా? నేను చెప్తున్నాను. దీపం ఓకే అయిపోయింది, రైట్. తల్లికి వందనం, ఆ తర్వాత పింఛన్స్, ఆ తర్వాత ఇది నిరుద్యోగ వృత్తి ఉంది చెప్తారు. ఆ తర్వాత ఇప్పుడు బస్సు, ఉచిత బస్సు అంటాను, అది కూడా ఆగస్టు 15 నుండి ప్లానింగ్ లో ఉంది. ఆ తర్వాత రైతులకు రైతు భరోసా 20,000 అంటున్నారు, అది ప్లానింగ్ లో ఉంది. అంటే ఇవన్నీ ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఒకేసారి ఉండి తీసేస్తే డ్యామేజ్ అవుతుంది కదా. అప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. దాని ఒక ప్రక్షాళన తీసుకొని కేంద్ర సపోర్ట్ తీసుకుంటూ, కేంద్రంతో మాట్లాడుకుంటూ 1 by 1 నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు డీబీటీ కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డీబీటీ ద్వారా వాళ్ళకు ప్రజలకు ఒక సంక్షేమం మాత్రమే చూసుకున్నాడు, అభివృద్ధి మాత్రం కోరుకోలేదు. మేము సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామంటున్నారు. సో అభివృద్ధి మరి ఎంత మేరకు వచ్చింది అనుకోవచ్చు? 100% చెప్పడం కాదు. ఈరోజు మీరు వచ్చారు, ఇప్పుడు అలా రాజులను కట్టగా నీళ్ళు వదిలినాం. లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో ₹1 పని చేయలే. మేము వచ్చిన తర్వాత దానికి 1,40,00,000 పెట్టి దాన్ని డెవలప్ అంత మెయింటైన్ చేసినాం. అంటే అభివృద్ధి అనేది కనపడుతుంది. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఇంతకుముందు అసలు ఊర్లలో పోవాలంటే రోడ్లు ఉండేవి కాదు. ఇప్పుడు చాలా మటుకు రోడ్లు వేసినాం. ఇప్పుడు R&B రోడ్లు ఉన్నాయి, అన్ని గుంతలు ఉన్నాయి. దానికి ఇమ్మీడియట్ ₹700 కోట్ల పెట్టి ఇమ్మీడియట్ గుంతలన్నీ పూడ్చినాం. అంటే డెవలప్మెంట్ ఇప్పుడు అంటే మన కాలం సోర్స్ కూడా పెంచుతామన్నాడు. మళ్ళీ ఆ సోర్స్ పెంచుకుంటూ ఇప్పుడు డ్యామేజ్ అయింది ఒకేసారి పికప్ కాదు కదా. అమరావతి ఎంత ఎట్లయింది, నిలబడిపోయిందా, స్టార్ట్ అయిందా? పోలవరం నిలబడిపోయిందా, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇవన్నీ ఒకటి 1 by 1 రావాలంటే సోర్స్ డెవలప్ చేసుకుంటూ, పథకాలు చెప్పినటువంటి పథకాలు చేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ, ఓ పక్క అభివృద్ధి, ఓ పక్క సంక్షేమము, ఓ పక్క ఫైనాన్స్, ఈ మూడు రాష్ట్రాన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా నడిపే నాయకుడు. P4 అనేది సక్సెస్ అవుతుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు నేను చెప్పేది ఏం చెప్తున్నా, P4 లేని వాళ్ళు, మార్గదర్శులు, బంగారు కుటుంబాలు. నేను చెప్పేది ఏంది, మన ఆలోచన ఏంది, చేయాలని తపన ఆలోచన, ఫలితం నెక్స్ట్ చూస్తాం. మన ఫలితం గురించి చెప్పలేము. మనం ప్రయత్నంలో 100% చేస్తాం. ఫలితం రేపు ఇప్పుడు రేపు ఇది వస్తుందని చెప్పలేము. రేపు ఏం చదువుతుంది, ఇప్పుడు మన ఇద్దరం ఉండవు, రేపటి వరకు ఏందో తెలియదు. రేపు కాదు, మన ఇద్దరం ఇక్కడ కూర్చోన్నాం, రేపు పొద్దునకి మీరు ఉంటూనే ఉంటున్నా, మనకి గ్యారెంటీ ఉందా? తెలియదు. ఏ నిమిషం ఇప్పుడు హార్ట్ అటాక్లు వస్తున్నాయి, ఏ సెకండ్లో వెళ్ళిపోతాం, చెప్పలేము. అంటే మనిషిలో ఏమిందంటే చెయ్యాలన్న ఒక ఆలోచన అంటే సక్సెస్ అవుతుంది అని మేము ఆ ప్రయత్నం ముందుకు పోతున్నాం. సో ఈ ఏరియాలో అధికారులతో ఏమన్నా గుర్తించారా? అంటే ఏది మార్గదర్శులను కానీ ఇటు బంగారు కుటుంబం అవన్నీ ఏం చేయాలో మా నాయకుడు సిస్టమేటిక్ పెట్టిండు, దానికి ఒక ఎస్టాబ్లిష్ చేసిండు. 1 by 1 సెట్ చేసుకుంటా కూటమి ఎంతకాలం ఉండే అవకాశం ఉంటుంది సార్? కలిసి ఉంటారు అనుకోవచ్చా? నేను మీకు ముందే చెప్పిన, ఏం చెప్తున్నా, ఈ రోజు వరకు మనం కాదు రేపు కూడా బ్రహ్మాండంగా ఉంటామని మనము ఆలోచన ఉంటుంది, ఆశ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా అది నమ్మకం ఉంటుంది.
అది ఇట్నే ఉంటుంది 100%. ఇప్పుడు మాట చెప్పలేం కదా, ఆ, ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం 100% ఉంటుంది. మేము ఎటువంటి డ్యామేజ్ లేదని మేము అనుకుంటున్నాం. సో ఏమన్నా ఇబ్బందులు వస్తున్నాయా మిగతా వాళ్ళని కలుపుకొని పోవడంలో ఇట్లా? కూటమి ఉంది కాబట్టే ఈరోజు రాష్ట్రాన్ని ఈ స్టేజ్ తీసుకొచ్చాం. వాళ్ళు కూటమిగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఓడగొట్టారు, లేకపోతే ఇండివిజువల్ అయితే ఎవరికి దమ్ము ధైర్యం లేదని కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు కదా. అది ఉంటే 11 సీట్లు ఎందుకు వస్తాయండి? ఆ దమ్ము ధైర్యం ఉంటే 11 సీట్లు ఎందుకు వస్తాయి? అంటే మీరు కలిసి వచ్చారు కదా. కాదు, 151 సీటు వచ్చిన వాళ్ళు 11 సీట్లు పడిపోయింది, అర్థం కాలేదా? వాళ్ళు ఇందులో మతలాభం కూడా అంటారు, మరి రకరకాల అనుకోండి. అది కూడా మస్తు జనాలు మస్తుగా అనుకుంటా. అది ఎట్లా నేను చెప్పను దాని గురించి. మన ఆలోచన ఒకటి, ప్రజలకు మంచి చేయాలని. ప్రజలు నమ్మినారు, ఓట్లు వేసిండ్రు. దానికి ఇప్పుడు మా నాయకుడు కానీ మేము కానీ సమన్వయంగా ఒక ప్రక్షాళన ఏమి ఒకటి సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఆర్థికంగా కానీ ఒక బ్యాలెన్స్ చేసుకుంటే మా నాయకుడు ముందుకు తీసుకుపోతాడు. సో వైసీపీ ఓడడానికి ఒక 3 కారణాలు ఏమైనా చెప్పగలుగుతారా? మనం వైసీపీ ఓడిపోవడానికి ఎదుటి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదా? మా ఆలోచన ఏంది, మేము కష్టపడి పనిచేసిన మా ప్రజలకు మా మీద నమ్మకం అయితే మాకు ఓట్లు వేసిండ్రు. వాళ్ళు ఎట్లా ఓడిపోయినా మాకేంది, అది మేము చెప్పాల్సిన అవసరం లేదు, మేము చెప్పవసరం. మీరు ఒక సైలెంట్ లీడర్ గా ముద్ర వేసుకున్నారు, నిజమేనా? ఎట్లా సైలెంట్ లీడర్ గా మీ పని మాత్రమే మీరు చేసుకుంటే? నేను నా నియోజకవర్గం, నా ప్రజలు, నేను అంతే నాకు కావాల్సింది. పక్కది గురించి నేను ఆలోచించను. మాకెంతవరకు బాధ్యత ఉందో, ఇప్పుడు నా బాధ్యత ఏంది, మా నియోజకవర్గ ప్రజల కోసం నన్ను గెలిపించారు, మా ప్రజలకు నేను న్యాయం చేయాలని నా ఆలోచన. ఆ మూలంగా నేను ముందుకు పోతాను, అంతే. సో మీరు టీటీడీ చైర్మన్ అయినప్పుడు కూడా కొంత వివాదాస్పదం, రాజీనామా చేసినప్పుడు కూడా వివాదాస్పదం, తర్వాత మీ మీద ఒక ఐటీ దాడి కూడా జరిగింది. అసలు ఏంది దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు నేను రాజీనామా చేసేప్పుడు నాకు ఎవరు ఇబ్బంది పెట్టలే, అంతేనా? ఎవరు ఇబ్బంది పెట్టలే. నేను స్వచ్ఛందంగా, ఎందుకంటే నాకు ఇంకా 1 year టైం. మరి ఎందుకు చేశారు చెప్తా చూడు, మనిషికి కూడా గౌరవం ఉండాలి, ఇంపార్టెంట్. ప్రభుత్వం అది లేదు, ప్రభుత్వం వాళ్ళది ఉంది. నాకు అధికారం ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వంపై నేను పోయి పెత్తనం చేయాల్సి వస్తుంది. ఆఫీసర్లు సహకరించకపోవచ్చు, అవును. గౌరవం ఉన్న వాళ్ళను ఆడ అగౌరవపరచుకోవడం ఎందుకు అనే ఆలోచనతోనే నాకే స్వచ్ఛందంగా నేనే రాసిచ్చాను. నాకెవరు ఒత్తిడి చేసింది లేదు, వాళ్ళు నాకే. నేను ఐటీ దాడులు ఏంది అంతగానం ఏమున్నది? మీరు వ్యాపారస్తుడు కదా. కాదు, వ్యాపారస్తులకు ఐటీ దాడి కామన్, అంతేనా? అదేమి కామన్ అది. అంటే ఇవరకు ఎప్పుడన్నా జరిగిందా? మస్తు జరుగుతాయి మాకు. ఎవరి 3 to 4 years ఒక 1 time జరుగుతూ ఉంటది. వాళ్ళు వస్తూ ఉంటారు, చెక్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అంటే అది కామన్ రొటీన్, అదే దాంట్లో స్పెషల్ గా అనేది ఏం లేదు. మేము బిజినెస్ పీపుల్ కాబట్టి వస్తా అంటారు వాళ్ళు. ఇప్పుడు డౌట్ వస్తుంది, వాళ్ళు వస్తారు మా ఆఫీస్కు, మేము డౌట్ సాటిస్ఫై చేస్తాం, వెళ్ళిపోతారు, అంతే కదా. ఇప్పుడు మీకు తెలంగాణలో ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం కూడా ఒకటి వచ్చింది. అసలు ఏంది ఆ వివాదం, ఎందుకు వచ్చింది, గల కారణం ఏంది, అసలు పూర్తి వివరాలు? వివాదం కాదు, మాకు సెంట్రల్ గవర్నమెంట్ అన్ని పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నాం. అక్కడ ఉన్న రైతులకు అపోహ ఏముంది, ఏదో అపోహ వచ్చి ఇదేదో పోతుందని చెప్పి వాళ్ళు చూపించారు. ఇప్పుడు సరే వాళ్ళు లేకుండా వేరుసోని కట్టుకుంటారు, దానికి ఏముంది. ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు డబ్బులు పెట్టేవాడు, ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడు కొంటాడు. అమరరాజ ఫ్యాక్టరీ ఆంధ్రలో ఉన్నది, ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పెట్టిండు. తిరుపతిలో ఉన్నది, ఇప్పుడు వేరుసోని చేసుకుంటాడు. డబ్బులుంటే ఎక్కడేం చేసుకోవచ్చు కదా, ఒకే చోట చేయాలని ఏం కాదు కదా. ఆడేది ఎవరిది ఇది అంతా ఎవరిది అన్న రెండు రాష్ట్రాల్లో కొంత ఆధిపత్యం ఉన్నటువంటి వ్యక్తి, అంటే పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, అవన్నీ తప్పుడు సమాచారాలు, అవన్నీ అపోవాలంతే. ఆడ మేము కట్టాలనుకున్నాము, అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళకి చేశారు, అపనమ్మకం వచ్చింది. ఏదో ఫ్యాక్టరీ పెడితే ఏదో అయిపోతానే అపనమ్మకం వచ్చింది, వాళ్ళు వద్దన్నారు. వద్దని తెచ్చి మేము ఓకే బాయ్ చెప్పి వేరే చోట తీసుకుంటాం, అంతే. మొత్తం అయిపోయిందా లేదా ఇంకేమన్నా? ఏముంది, ఇప్పుడు ల్యాండ్ ఉన్నది, ల్యాండ్ కొన్నాం, ఆ రోజు 10 లక్షలు కొన్నా, ఇప్పుడు 30 లక్షలు పోతుంది. ఏం లేదు కదా. ఇన్వెస్ట్మెంట్ కాంపౌండ్ కట్టింటే ఒక 2 కోట్లు పోయింటది, ఇన్ని బెనిఫిట్ వచ్చా, అంతే. దాని గురించి మేము డోంట్ వరీ, అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. మైదుకూరుకి ప్రజలకు మీకు ఇంటర్నల్ ఒక ఎజెండా అనేది ఉందా? అంటే ఇది చేయాలి స్టెప్ బై స్టెప్ ఇట్లా అని ఏమన్నా? ఇంటర్నల్ ఎజెండా మైదుకూరుని అభివృద్ధి చేయాలని నా కోరిక. అది ఏదైతే చేస్తున్నా టైం కలిసి వచ్చినప్పుడు కలిసి, ఫైనాన్స్ బట్టి, వ్యవస్థ బట్టి. ఇప్పుడు నేను గురుకుల పాఠశాల ఉన్నది, అది 2022లో కంప్లీట్ అయిపోయింది.
2022 కంప్లీట్ అయిపోయింది. దాంట్లో 950 మంది ఎస్సీ పిల్లలు చదువుకునే అవకాశం వచ్చింది. అది 2019లో నేనే శాంక్షన్ చేయించిన, 25 కోట్లు పెట్టి నేను శాంక్షన్ చేయించిన. శాంక్షన్ చేసి టెండర్ పిలిచినాం. మా గవర్నమెంట్ పోయినాక వైకాపా గవర్నమెంట్ వచ్చింది, వర్క్ కంప్లీట్ చేసిండు. 2022లో కంప్లీట్ చేశారు. చేసి అప్పుడే ఓపెన్ చేసింటే 3 ఏళ్ళు పిల్లలు అక్కడ చదువుకునేవాళ్ళు. అది నిలబడిపోయింది. ఇప్పుడు జస్ట్ లాస్ట్ 1 మంత్ బ్యాక్ నేను దాన్ని మళ్ళీ అంతా రిపేర్ చేయించి అన్ని కన్స్ట్రక్షన్ మొన్న రిపేర్ ఓపెన్ చేయించిన. పిల్లలు చదువుకుంటారు. అంటే ఏం చేస్తామని కాదు, మా ఆలోచన చేయాలి. ఇప్పుడు నవోదయ స్కూల్ వచ్చింది. నవోదయ స్కూల్ ఎక్కడ వస్తుందా, వచ్చే అవకాశం లేదు, తక్కువ ఉంటుంది స్కోప్. మాకు మఠం మండలానికి నవోదయ స్కూల్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. అంటే అది మనం అనుకునేది కాదు. అనుకోకుండా నేను ఒకటి చెప్పిన, నిజాయితీగా కష్టపడితే, నిజాయితీగా పనిచేస్తే మనం అనుకునే దానికి రెట్టింపులు మన ఆదాయం దొరుకుతుంది మన అనేది ఒక నమ్మకం నాకు. సో మట్టం అన్నసరికి నాకు కూడా గుర్తొచ్చింది, ఇది దాదాపు 2 స్టేట్లలో అంటే తెలుగు, దాదాపు ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు కదా వీరబ్రహ్మణ్య స్వామి గురించి. సో అలాంటి వాతావరణంలో అలాంటి ఆ గ్రామానికి లేదా అది మీ నియోజకవర్గం ఉండడం మీకు ఎలా అనిపించింది? మా సొంత నియోజకవర్గం కదా, మేము అన్నీ పుట్టి పెరిగిన వాళ్ళం కదా. కాబట్టి మా నియోజకవర్గం ఉంది కాబట్టి ఇప్పుడు మా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రతిష్టమైన దేవస్థానం ప్రతి ఒక్కటి ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఇది ఉంది కాబట్టి స్పెసిఫిక్ ఉంది. దానికి ఒక డెవలప్ చేయాలని ఆలోచన ఉంది. దానికి ఏ రకంగా ఫండ్స్ అది కూడా ఏమన్నా కొంత మీరు చేసే అవకాశాలు చేస్తాను. ఆల్రెడీ కలెక్టర్ దృష్టి తీసుకుపోయినా ఒక 7 కోట్ల దగ్గర డబ్బులు అలాట్ చేస్తానని చెప్పారు. అంతా కంప్లీట్ చేసి వర్క్ చేపిస్తాను. ఇప్పుడు సిద్ధయ్యర్ మఠం ఉంది. సిద్ధయ్యర్ మఠంలో నా ఏంలో సుమారు 6 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొచ్చి బ్రహ్మాండ డెవలప్ చేసిన. ఇప్పుడు కూడా అనుకుంటాను, ఇప్పుడు ఏ పని నేను కోరేది ఒకటే, అదే ఎవరు చేయనటువంటి పని మనం చేయాలి, అది పేరు నిలబడాలి, అది ఆలోచన. మైదుకూరులో ఉంది, సెంట్రల్లో జాతీయ జెండా వేసినాం. ఇంతమంది ఎవరు వేయలేదు, అసలు మైదుకూరులో గుర్తు లేదు, తెలిసిండేది కాదు. మరి హైవే కూడా మంచి దగ్గర ఉంటది. నేను సెంట్రల్లో బ్రహ్మాండంగా జాతీయ జెండా పతాకం ఎగరేసిన, ఆడ ఒక విగ్రహం ప్రతిష్ట చేపించిన, ఒక సర్కిల్ మాదిరి ఏర్పడింది. అది ఒక కొత్తగా డెవలప్ చేసేది కనపడుతుంది. లైట్లు కావాలి, లైట్లు నేర్పించిన. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం ఉంది మా నియోజకవర్గం, ఎక్కడ లేదు ఇంతవరకు. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం పెట్టించిన మైదుకూరులో, అది ఇంకా ఒక 10 రోజులు ఓపెన్ కూడా చేస్తాం. అంటే మా ఆలోచన ఏంది, మా నియోజకవర్గ ప్రజలకు సంతోషంగా ఉండాలా, వాళ్ళు నన్ను నమ్ముకొని ఓట్లు వేసిండ్రు, నా కోసం వాళ్ళు కష్టపడినారు, నేను కూడా వాళ్ళ కోసం చేయాలని తపన ఉంది. ఏదో రూపంలో వాళ్ళకు చేయాలని ఆశ ఉంది. చెప్పాను కదా, ఒక చెరువులో నీ ఇంతకుముందు కూడా చెప్పిన, 2 సార్లు నీళ్ళు ఇచ్చినందుకు ఆ ఊరికి 4 కోట్ల రూపాయలు బెనిఫిట్ వచ్చింది. అంటే డబ్బులు వచ్చేది కాదు, వాళ్ళకు ఉపాధి దొరికింది, వాళ్ళు సెల్ఫ్ గా డెవలప్ అయ్యారు. వాళ్ళకి వచ్చి అటువంటి పనులు చేయాలనుకుంటున్నా. మైదుకూరు చెరువు ఉంది, 3 సార్లు నీళ్ళు నింపిన 1 సంవత్సరం లోపల. చరిత్రలో ఇంతవరకు ఎవరు నింపలే. నీటి సమస్య లేదు. ఇంతకుముందు నీటి భయంకరమైన సమస్య ఉంది. సో 2029 కల్లా నీటి సమస్య లేకుండా మైదుకూరును చేస్తారని ప్రజలు భావించవచ్చునా? అది నమ్మకం ఖచ్చితంగా ప్రజలకు ఉంది. నేను కూడా చేస్తా, దాని గురించి ఎటువంటి సమస్య ఉండదు. విద్య, వైద్యము అంటే ఒకటి ప్రైవేట్లో ఉంది, గవర్నమెంట్లో ఉంది. ఒకే విధానంలో ఉండాలంటే ఇంకెంతకాలం పట్టే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మా నాయకుడు లాస్ట్ గవర్నమెంట్లో విద్య అనేది నాడు నేడు తీసుకొచ్చారు, వాళ్ళు కాదు భ్రష్టు పట్టిపోయింది. అప్పుడే బాగుందంటారు సార్, చెప్పేదండి అయిపోయింది. ఇప్పుడు మా నాయకుడు వచ్చినాక లోకేష్ మినిస్టర్ అయిన తర్వాత ఒక ప్రక్షాళన చేస్తాడు, దాన్ని ఒక సిస్టమేటిక్ చేస్తాడు, దాన్ని 1 by 1 స్టెప్. అంటే చెడిపోయింది బాగుపరచాలంటే టైం పడుతుంది, నమ్మకం రావాలి, నమ్మకం రావాలి, ఫస్ట్ టైం పడుతుంది, నమ్మకం రావాలి. అది ప్రయత్నం చేస్తుంటే ప్లానింగ్ లో ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తే మా నాయకుడు కూడా అంటే చేయాలని తప్పన ఎప్పుడు ఉంటుందో ఆటోమేటిక్ సక్సెస్ అవుతుంది. అందుకు మా నాయకునికి ఆ తపన ఉంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మైదుకూరు ప్రజలకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? ఒకటే భరోసా, నన్ను నమ్మి నా ప్రజలు ఓట్లు వేశారు, వాళ్ళకు మంచి పరిపాలన చేయాలి అనే ఆలోచన. మీకు జనరల్గా వచ్చేటువంటి కంప్లైంట్స్ ఉంటాయి కదా, అంటే మీకు రిప్రజెంటేషన్స్ ఉంటాయి కదా, దరఖాస్తులు పెడుతుంటారు కదా, మీకు జనరల్గా వచ్చేటువంటి సమస్యలు ఎట్లా వస్తుంటాయి? భూ సమస్యలు ఎక్కువ వచ్చేది.
వాటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం కదా. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. వాటిని హ్యాండిల్ చేయడం కష్టం కదా. అదే కదా ఫలితం, అదే కదా ఇప్పుడు సక్సెస్ చేయాల్సింది. ఇప్పుడు మట్ట మండలం ఉంది. మట్ట మండలంలో ల్యాండ్ ఏమో 7,500 ఎకరాల ల్యాండ్ ఉంది. ఓకే. ఆన్లైన్ ఎంతమందికి ఉంది? 14,500 మందికి ఆన్లైన్ ఉన్నాయి. ఇదేంటి డబల్ ఉంది? అదే మరి చెప్పేది. ల్యాండ్ ఏమో 7,500, ఆన్లైన్ ల్యాండ్ 7,500. ఆన్లైన్ ఎంతమందికి ఎక్కిచ్చారంటే 14,500 మందికి ఎక్కిచ్చారు. అంటే ఇప్పుడు తగదా, ఇప్పుడు ఒకరు లాక్కున్నట్టే కదా వాళ్ళకి. అటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి దానికి కలెక్టర్తో దృష్టి తీసుకుపోయినా, నేను అసెంబ్లీలో రైజ్ చేసిన, దానికి ఒక సపరేట్ కమిటీ వేసిన, ఇప్పుడు ఒక 4 కమిటీ వేయించిన కలెక్టర్ ద్వారా. కమిటీ ఎంక్వైరీ చేస్తుంది. ఇప్పుడు ఒక 4-5 పంచాయతీలు కంప్లీట్ అయిపోయింది. అవన్నీ ప్రక్షాళన చేస్తాను. ప్రక్షాళన చేసి ఒక సక్సెస్ఫుల్ చేయాలి, సమస్యలు ఉండకూడదు అనేది ప్రయత్నంలో ముందుకు పోతున్నాం అంతే. ఓకే. దాదాపు ఒక దశకు వచ్చిందని భావించవచ్చా మరి ఏమన్నా? ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే ల్యాండ్ సమస్య దీర్ఘకాలికంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక ల్యాండ్లో 30 సంవత్సరాల నుంచి ఉంటారు. ఓకే. అది డీకేట్ ల్యాండ్ ఉండొచ్చు. నీ ల్యాండ్ నేను లాక్కోవాలంటే, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే దానికి ఎంత సమస్యలు ఉంటాయి అంటే, నువ్వు 30 ఏళ్ళు ఒక ల్యాండ్లో చేసినవి ఒకటి ఎగ్జాంపుల్ చేయాలంటే ఎంత సమస్య ఉంటుంది. అట్లా ఎంతమంది, సుమారు 100 మంది హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వైకా ప్రభుత్వంలో ఈ నాయకులు ఏం చేస్తారంటే డమ్మి పేర్లు పెట్టేసి 100 ఎకరాలు దోచుకున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు, ఇప్పుడు దూరు మండలం ఒక ఎగ్జాంపుల్. అంటే ఒక అది రీసెర్చ్ చేసి ఫైనల్ స్టేజ్కి వచ్చిన ఒకటి చెప్తా. ఓకే. 60 ఎకరాలు ఒకే నాయకుడు బ్రహ్మాండ చదువు చేసి దానిలో మాడి చెట్లు వేసి, మాడి చెట్లు కూడా ఒక్కొక్క పండు ఇంతలా పండు పండి డీకేట్ ల్యాండ్ ఒకే నాయకుడు ఆ ఊర్లో పెత్తనం చేస్తాడు. ఆ నాయకుడు ఏం చేసిండు, 30 మంది పేర్ల పైన మనిషికి 2 ఎకరాలని డమ్మీ పేర్లు ఎక్కించుకొని ఒక్కడే ఆక్యుపై చేసుకున్నాడు. దాని ఇమీడియట్ కలెక్టర్ దృష్టి తీసుకున్నా, కలెక్టర్తో ఎన్క్వైరీ చేయించిన, టీం వేయించిన, సర్వే చేయించిన, ఆ 60 ఎకరాలను ఫైనల్ స్టేజ్కి వచ్చింది. క్యాన్సిల్ చేస్తా, క్యాన్సిల్ చేసి 30 మందికి అదే ఊర్లో ఉన్నటువంటి బీదోళ్ళు ఉంటారు, ల్యాండ్ లేనటువంటి వాళ్ళకు 30 ఎకరాలు చేస్తా. కలెక్టర్ గారికి అదే చెప్పిన, లేనటువంటి వాళ్ళకి తీసి వానికి ఇవ్వాలి. అంటే ఒక్క ఫైల్ చేయాలంటేనే ఎన్ని రోజులు పట్టింది, ఇప్పుడు 3 నెలలు పట్టింది ఒక్క ఫైల్ చేయాలి. అటువంటి ఎంతో మంది ఉండరు. అన్ని ఒక ప్రక్షాళన చేస్తాను. వలసల పైన మీ యొక్క అభిప్రాయం ఏంది? టీడీపీకి వలసలు ఎక్కువ ఈ మధ్యలో వస్తున్నాయి కదా. వలసరా ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీకి వస్తుంటారు. మా కార్యకర్తలు నా కోసం గెలవాలని రాత్రిములు కష్టపడి నా కోట్లేసిండ్రు. వలసలు ఏం చేశారు, నేను ఓడిపోవాలని కోట్లేసిండ్రు. నేను ఓడిపోవాలని కోట్లేసిండ్రు. మా కార్యకర్త నేను గెలవాలని వీళ్ళు నా కోట్లేసిండ్రు. వీళ్ళకి న్యాయం చేయాలా, వాళ్ళకి న్యాయం చేయాలా? అదే కదా ఇప్పుడు నా కోసం చేసిన వాళ్ళకి న్యాయం చేయాలా, అది చేస్తా. మరి వలసలు వచ్చిన వాళ్ళకి చెప్తాను కదా, నాకు ఓట్లు వేసే వాళ్ళకి నేను న్యాయం చేస్తా. పరిస్థితులు ఉంటాయి, కొన్ని అవగాహనలు ఉంటాయి, అయితే సర్దిద్దుకొని. మీరు అందరికీ నాయకుడు కదా, మీ మైదుకు అంటే మీకు ఓట్లు వేసినా ఏకున్నా కానీ మీరైతే అందరికి ఎమ్మెల్యే కదా. అందరికి ఎమ్మెల్యే, ఓకే. అందరికి సమన్వయం ఉండాలి కదా. అది 100% చేస్తానా. ఇప్పుడు మీరు వలసలేనారు కదా. కానీ ఇక్కడ టీడీపీ అధిష్టాన నాయకుడే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వైసీపీ వాళ్ళకు మాత్రం పని చేయకూడదు, మనం పని చేసినట్లయితే పాముకు విషమిచ్చి పోసినట్టే అని డైరెక్ట్ గా అనడం, ఇది ఎంత మేరకు అరిగించుకుంటారు ప్రజలు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇద్దరం ఉండం. ఓకే. నన్ను గన్ పెట్టి కొట్టాలని ఉంటావు, నేనేమనుకుంటా నిన్నే గన్ పెట్టి కొట్టాలనుకుంటా. అవునా కదా? దాంట్లో తప్పు లేదు. అవును. సామాన్య ప్రజలు ఏం చేస్తారు, అందరు సమానం చేసుకుని పోతాం. అంతే. గన్ను పెట్టేవాళ్ళు చూస్తాం కానీ మిగతా వాళ్ళందరూ మేము ఆలోచించాం. మిగతా వాళ్ళందరూ అందరూ సమానం, వాళ్ళకేముంది పాపం, పని చేసుకుంటారు, వాళ్ళకి న్యాయం కావాలా. ఓకే. నా దగ్గరికి ఒకరు వచ్చారు, వైకాపా ప్లస్ తెలుగుదేశం ఇద్దరు వచ్చారు. ఇద్దరికి వచ్చారు నాకరేలా అంటే తెలుగుదేశం నా కాడికి వచ్చిండు. ఓకే. అంటే మా తెలుగుదేశం అన్యాయం, వైకాపా న్యాయం చెప్తున్నారు. రైట్. అంటే మా తెలుగుదేశం అన్యాయం, అంతే, వాళ్ళది న్యాయం. నేనేం చెప్పినా, అరే నువ్వు చేస్తే తప్పు, కలిస్తే వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి అని మావని అడిచి వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇప్పించిన. అంటే సామాన్య ప్రజలు కాబట్టి మాకు అటువంటిది నేను మా నియోజకవర్గం ప్రజలకు అందరికీ ప్రతినిధి, నేను వాళ్ళకి అందరికీ న్యాయం చేస్తా.
గన్ను పెట్టి షూట్ చేస్తా చూడు, అది సపరేట్. అది అంటే ఆ యాంగిల్ కూడా ఉందా? ఇప్పుడు నువ్వు నన్ను గన్ను పెట్టి షూట్ చేయాలప్పుడు నేను పెట్టి గన్ను పెట్టి షూట్ చేయాలనుకుంటా కదా. ఓ అంటే ఇప్పుడు ఏది దేనికి దానికే విభాగం ఎంచుకున్నారా? ఇప్పుడు నన్ను అటాక్ చేయకపోతే నేను నిన్ను అటాక్ చేయాలనుకుంటాను కదా. అది కామన్. అంటే సుధాకర్ యాదవ్ గారికి ఆ యాంగిల్ కూడా ఉన్నదాన్ని కూడా భావించవచ్చు. కాదు, అది నేను చెప్పేది ఒకటి. అదే నాకు అర్థమైంది సార్. నేను చెప్పేది వర్షం చెప్పండి. ప్రజలు అందరికి ప్రతినిధి నేను. ఓకే, నిన్ను అటాక్ చేయాలనుకుంటే నేను అటాక్ చేస్తా, నాకు అటాక్ చేయాలి, నీకు అటాక్ చేస్తాం, అది ఓకే. అది ఆత్మరక్షణ కావచ్చు, లేక రకరకాల కావచ్చు, అది అంతే కదా. అంటే వాళ్ళు అవతల వ్యక్తి ఏ యాంగిల్లో వస్తే మీరు యాంగిల్ ఉంటారు అంతే అని భావించుకోవాలి. అంతే. సార్ మీ దృష్టిలో ఎవరో ఎన్టీ రామారావు గారు అంటే? నీతి నిజాయితీగా ముక్కు సూటుగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. చంద్రబాబు గారు అంటే? చంద్రబాబు గారు కసి పని చేయాలని, డెవలప్ చేయాలని ఆలోచనతో ముందుకు పోతాడు. లోకేష్ గారు అంటే? లోకేష్ గారు పనితనం ఖచ్చితంగా చేయాలి అని ఒక దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడు. మోడీ గారు అంటే? మోడీ గారు సేమ్ అంతే. మోడీ గారు ఈజ్ మన దేశానికి దేశం ఒక నెంబర్ 1 పొజిషన్ తీసుకోవాలని ఆశ. అమిత్ షా గారు? అందరూ అంతే, వాళ్ళందరూ అదే ఒక టీం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ దృష్టిలో? నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారు? అతన్ని మేము విమర్శిస్తాం ఖచ్చితంగా. మైదుకూరుని ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలుగుతారు? మా మైదుకూరి నీతి నిజాయితీగా అభివృద్ధి చేయాలని ఆలోచన. హంద్రీ నివా నీటి సమస్య పరిష్కారం అది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. రాజకీయాల్లో అతిపెద్ద సవాల్ ఏంటిది? ఛాలెంజే సవాలు. సార్ మీ బలం బలహీనత? నిజాయితీ. ఒక్క వాక్యంలో మీ జీవిత సూత్రం? కష్టపడితే ఫలితం ఉంటుంది. పుట్ట సుధాకర్ యాదవ్ పైన ఆయన జీవితం పైన ఒక సినిమా కనుక తీయాలనుకుంటే ఏం పేరు పెట్టాలి? అవన్నీ పేరు పెట్టాలి సార్, ఏదో ఒకటి ఉండాలి కదా. దానికి అవకాశం ఇవ్వను. 2 రాష్ట్రాల్లో వియంకులు అటు 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 పబ్లిసిటీ అవసరం, ఇవన్నీ ఉన్నాయి. మాకు పబ్లిసిటీ అవసరం. నిజాయితీగా కష్టపడతాం అంతే. సో ఇదండి సార్. లాస్ట్ వన్, డేవిడ్ ఎమ్మెల్యే మేము కూడా మీతో వచ్చాం కదా, మీకు ఎలా అనిపించింది? హ్యాపీ అనిపించింది. సో ఇదండి, మరొక డేవిడ్ ఎమ్మెల్యే కార్యక్రమంలో మరొక ఎమ్మెల్యేతో కలుసుకుందాం. నమస్కారం సార్.